అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులు తీవ్రంగా పంట నష్టపోవడానికి కానీ లేదా ఈ పంట మునకకు కానీ ప్రధాన కారణము మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏపుగా పెరిగినటువంటి గుర్రపడెక్క. గుర్రపడెక్క కాలువల్లో పేరుకుపోవడం వల్ల గత 4-5 సంవత్సరాలుగా కాలువలు పూడికి చేత జరగకపోవడంతో ఈ గుర్రపడెక్క చాలా ఎక్కువగా పెరిగి మొత్తం నీటి ప్రవాహాన్ని ఆపివేయడం జరుగుతుంది. ఈ నీటి ప్రవాహాన్ని ఆపివేయడంతో ఈ నీరంతా పొలాల్లోకి వెళ్లి పొలాలు మునక్కి గురవుతున్నాయి. ముందుగా ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ పరిసర ప్రాంతాలంతా కూడా గుర్రపడెక్కతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఈ నది పరివాహక ప్రాంతము లేదా ఈ కాలువ పరివాహక ప్రాంతం చివరికి వెళ్ళేటప్పటికి గుర్రపడెక్క పేరుకుపోవడం, ఆ పేరుకుపోవడంతో ఈ వచ్చేటటువంటి ఈ ప్రవాహము ఏదైతే ఉందో అతి వేగంగా పంట పొలాల మీదకి వెళ్ళిపోయి రోజుల తరబడి నీరు నిలిచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం పోలాకి మండలంలో సుసరాం తంపర భూములు పూర్తిగా నీట మునిగి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సన్నా చిన్నకారు రైతులు తమ పంటను పూర్తిగా కోల్పోయి దీనావస్థలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ పరిసర భూములను పరిశీలించడానికి రైతులతో రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. రైతులు తమ పూర్తి పెట్టుబడి అంతా కూడా నష్టపోయి పంటని పూర్తిగా కోల్పోయే స్థితిలో వచ్చింది. గత 20 రోజులుగా నీరు నిలిచి ఉందని స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. గత 3 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకి ఇంకా నీరు పెరిగి పూర్తిగా పంట నాశనమైపోతుంది. సుమారు 5,000 ఎకరాల వరకు నీట మునిగిపోయింది. ఆ రైతుల ఆవేదన వర్ణనాతీతం. తమ వేసినటువంటి విత్తనాలు, ఎరువులు పూర్తిగా కొట్టుకుపోయి రైతు పూర్తిగా ఆవేదన చెందుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి స్థానిక రైతు ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాది శ్రీకాకుళం జిల్లా అయ్యా, నర్సనపేట సుసరాం పంచాయతీలో సుసరాంపల్లి. నేను 15 ఎకరాలు కౌలు తీసుకున్నాను. నా సొంత 3 ఎకరాలు ఉంది. దానికి పెట్టుబడి బాగా చాలా ఎక్కువైంది. విత్తనాలు అయితేనేవి, దుక్కులు, తాటి దుక్కులు అయితేనేవి, మరి కలుపు మందులు అయితేనేవి, మరి ఎరువులు అయితేనేవి. ఎరువు డిఏపి బస్తా 15,000 రూపాయలు. ఎకరానికి బస్తా దుక్కులు వేసిన మాకు 15,000 బస్తాలు ఎరువు, 18 బస్తాలు ఎరువు పడింది. ఎరువులు అయితే మొత్తం మీద 18,000, ఎకరానికి 18,000 వరకు పెట్టుబడి అయిపోయింది. వ్యవసాయం చూస్తే పంట నేట కొనిపోయింది. అప్పుడు పండితే ఇస్తాడని ధైర్యంగా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు రేపే వచ్చి పరిస్థితి కూడా ఉంది. పంట పూర్తిగా పాడైపోయింది. ఈ అప్పుల బాధ తట్టుకోవాలంటే చాలా కష్టం. మరి మాకు దీని గురించి ప్రభుత్వం కొద్దిగా ఏమైనా చొరవ చూసి స్పందించి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపించి నష్టపరిహారం ఏమన్నా ఆదుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు 3-4 రోజుల నుంచి పంట నీట మునిగిపోయిందని చెబుతున్నారు కదా, ఈ రైతులకి ఆదుకోవడానికి వ్యవసాయ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి పరిశీలన చేయడం జరిగిందా? ఇంతవరకు అయితే ఒకసారి మా ఎమ్మెల్యే గారు గతసారి మునిగినప్పుడు ఎమ్మెల్యే రమణమూర్తి గారు వచ్చారు, చూశారు. నీరు వెళ్ళే దారి సరిగ్గా లేదు, దీని గురించి ఆలోచిద్దామని అని చెప్పారు కానీ ఇప్పుడంటే కాదు. మళ్ళీ ఆ కాలం చేయాలి. అప్పుడు కానీ అంతవరకు మరి 3 రోజుల నుంచి భారీగా కృషి చేసింది, అతి భారీ కృషి చేసింది. కాలం నుంచి కొట్టుకుపోయింది. చెరువు కట్టు రైతులు, ఆక్వా రైతులు కూడా చెరువు కట్టు దిగిపోయిన పరిస్థితి వచ్చేసి చెరువు కట్టలు కూడా దిగిపోయి పంట పూర్తిగా పాడైపోయింది. దాని గురించి చాలా బాధపడ్డారు. ఇలా కాదు, నాలాంటి రైతులు ఎంతోమంది ఉద్యోగం సుమారు 5,000 చిల్లర ఎకరాలు నీట పడిపోయి సర్వ నాశనం, కుళ్ళిపోయి తెగిపోయి పైకి చెరట
ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కదా, శాశ్వత పరిష్కారానికి ఇటు ప్రభుత్వాలు కానీ ఏమైనా చర్యలు తీసుకోవడం ఎందుకు ముందు కానీ జరగలేదని, ప్రస్తుతం కూడా హామీ ఇవ్వడమే జరిగింది కానీ ఎటువంటి పరిస్థితిలో ఆదుకునే పరిస్థితి కనిపించట్లేదని, ప్రతి సంవత్సరం పంటకి పెట్టుబడి పెట్టడం దానివల్ల నష్టపోవడం జరుగుతుందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా చూస్తే సుమారు 5 నుండి 6 వేల ఎకరాలు పూర్తిగా నీట మునిగి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తక్షణమే స్పందించవలసిన అధికారులు ఏం చేస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.